పుష్కర స్నానాల కోసం గోదావరి తీరానికి వస్తున్న భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఘాట్ల వరకు వాహనాలు వెళ్లేందుకు అనుమతించకపోవడం వల్ల కాలినడకన వెళ్తూ అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రత పెరగడం భక్తులను అసహనానికి గురి చేస్తోంది. సందట్లో సెడమియా అన్నట్లుగా వ్యాపారులు రారసం భారీగా ధరలు పెంచి దండుకోవడంపై యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పుష్కరాలకు తరలివస్తున్న సామాన్యులకు గోదావరి తీరంలో తిప్పలు తప్పడం లేదు. పార్కింగ్ ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్ల వరకు చాలా చోట్ల రవాణా సదుపాయం ఏర్పాటు చేయకపోవడం వల్ల భక్తులు కాలినడకనే గోదావరి చెంతకు వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు నడవలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎండ ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు సహా సేదదీరేందుకు సరిపడా షామియానాలు ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలకు పెరుగుతున్న జనతాకిడి దృష్ట్యా వ్యాపారులు అమాంతం ధరలను పెంచేశారు. సాధారణ రోజుల్లో 10 రూపాయలకు దొరికే కొబ్బరికాయలను 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. పిండ ప్రదానం, పితృదర్పణాల సామాగ్రి ధరలు 2-3 రెట్లు పెంచేశారు. గోదావరి తల్లికి పూజలు చేసే పురోహితులు భారీగానే వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనలేకపోతున్నా అసలు ఎంత దూరం వచ్చి కూడా ఏమైనా పిల్లలకి అయ్యి కొనుక్కున్నాం అనుకుంటున్నా కొనకుండానే పోవాల్సి వస్తారు. లాస్ట్ కి దేవుడు పెట్టాల్సింది పెట్టాలిగా. రేట్ ఎక్కువనా గానీ కొంటనే ఉన్నాయి, తప్పదుగా. మా ఊర్లో కొబ్బరికాయ రేట్ల మీద ఇక్కడ రేట్లు ఎక్కువేనండి. మరి తప్పదు కదా, దేవుడి దగ్గరికి వచ్చాక 5 రూపాయలు చూడం కదా, కొంటాం కదా కంపల్సరిగా. టిఫిన్ చేయాలన్నా 30, ఏది కొనాలన్నా, ఇంకా బొమ్మలు కొనాలన్నా, పిల్లలు ఏదైనా కొనాలన్నా అన్ని రేట్లే. పిండ ప్రధానానికి రేట్లు ఎక్కువ తీసుకుంటారు. మామూలుగా అయితే 116 రూపాయలు, 250, 300 తీసుకుంటారు. టిఫిన్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి. 50 రూపాయలు అంటారు, 30 రూపాయలు అంటారు. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నాయి. కొబ్బరికాయ 30 రూపీస్ అండి. మామూలుగా ఈచ్ 10 రూపీస్, 15 రూపీస్ ఉంటుంది. 30 రూపీస్ అండి కొబ్బరికాయ, చాలా ఎక్కువ. పసుపు కుంకుమ ఇది లోపల గర్భగుళ్ళు వేస్తారు, దాంట్లో వేస్తారు. 50 రూపీస్ తీసుకుని 100 వేస్తే 50 తీసుకుని 50 మాత్రమే ఇస్తున్నారు. భక్తుల కంటే పిండ ప్రధానం దగ్గర కొంచెం ఇంకా ఐవార్లు చేతివాటం బాగానే చూపిస్తున్నారు, తెలిసినట్టు. రహదారి రవాణా సంస్థ తీరుపైన సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలకు వెళ్లే దారుల్లో రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడంపై మండిపడుతున్నారు. గోదావరి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి. ఇందులో పాల్గొనాలని వెళ్తున్న ప్రయాణికులకు మాత్రం చాలా వరకు ఈ ప్రభుత్వం టికెట్ల పేరు మీద మోతం వహిస్తుంది. ఎందుకంటే ఇలా 20 రూపాయలు టికెట్ నుంచి కమ్మాకుర్తికి 20 రూపాయలు ఉంటే 45 రూపాయల వరకు ప్రతి ఒక్క ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసే విధంగా ఈ యొక్క ఆర్టీసీ టికెట్ల రేట్లు పెంచడం అనేది దారుణమైనటువంటి విషయం. వీటిని తగ్గించాలని కోరుతున్నాం. ప్రజలు పుణ్యం పొందడానికి ఈరోజు పుష్కరంగా వస్తున్నట్టు లేదు. ఇక్కడ ప్రభుత్వంకి పుష్కరంగా ఈరోజు ఛార్జర్ రూపంలో చెల్లించడానికి వస్తున్నట్టుగా ఈరోజు నానా రకాల ఇబ్బందులు పడుతూ ప్రజలు ఈరోజు పుణ్యస్నానాలు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులో అందరూ ప్రయాణిస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరికి 50% రేట్ చొప్పున పెంచిన ఇది అన్యాయం. వీలైతే ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని సబ్సిడీ ఏర్పాటు చేయాలి, కానీ ఇలా పెంచకూడదు. ఇది భక్తులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. 100 రూపాయలు ఒక 4 వ్యక్తులు కందకుర్తి పోయి రావచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో 500 రూపాయలైనా కూడా 4 వెళ్లి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలా. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.